స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్ 5. ఈ లెసన్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. దానికంటే ముందు కొన్ని నిర్వచనాలు అంటే డెఫినిషన్స్ చూద్దాం. మొదటిగా వర్డ్ అంటే పదం, అంటే a letter or group of letters that has meaning when spoken or written. రాసేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు ఉపయోగించే అర్థవంతమైన అక్షరం కానీ లేదా అక్షరాల సముదాయాన్ని కానీ పదం అంటాం. ఉదాహరణకి కొన్ని పదాలని చూద్దాము. యాపిల్, డాగ్, బాయ్, కౌ, ఎలిఫెంట్, బాల్, గన్ మొదలగునవి. తర్వాత సెంటెన్స్ అంటే వాక్యం, అంటే అర్థవంతమైన కొన్ని పదాల సముదాయాన్ని వాక్యం అంటాం. వాక్యాలు ఫుల్ స్టాప్తో కానీ, క్వశ్చన్ ట్యాగ్తో కానీ, ఎక్స్క్లమేటరీ సింబల్తో కానీ ముగుస్తాయి. నెక్స్ట్ లాంగ్వేజ్కి ఇంగ్లీష్లో ఉన్న డెఫినేషన్ చూద్దాం. A system of communication which consists of a set of sounds and written symbols which are used by the people of a particular country or region for talking or writing. లాంగ్వేజ్ అంటే భాష, అంటే ఒక దేశంలో కానీ ఒక ప్రదేశంలో కానీ ప్రజలు వ్రాయడానికి లేదా మాట్లాడటానికి ఉపయోగించే సిద్ధాంతపరమైన శబ్ద సముదాయం లేక అక్షర సముదాయం. ఇక్కడ మనకు కనిపించే వరల్డ్ మ్యాప్లో ఆయా దేశాలు మాట్లాడే భాషల్ని ఆయా రంగుల్లో సూచించారు. ఉదాహరణకి గ్రీన్ కలర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సూచిస్తే మ్యాప్లో గ్రీన్ కలర్తో ఉన్న ప్రదేశాలు ఇంగ్లీష్ మాట్లాడే ప్రదేశాలు అని అర్థమవుతుంది. తరువాత వాక్యాలు, వాటి రకాలు, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. వాక్యాలు 4 రకాలుగా ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్సెస్, సెకండ్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, థర్డ్ వన్ ఇంపారటివ్ సెంటెన్సెస్, ఫోర్త్ వన్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు మొదటి దాన్ని చూద్దాం. డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్ అంటే స్టేట్మెంట్, దేని గురించైనా చెప్పినప్పుడు వాడే వాక్యాలు. అవి ఫుల్ స్టాప్తో ముగుస్తాయి. ఉదాహరణకు ఐ గో టు స్కూల్ బై వాక్, వీ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే, ద బాయ్ ఈజ్ హ్యాపీ, దట్ ఈస్ మై బుక్, వీ హెల్ప్డ్ హిమ్. రెండవది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, అంటే బలమైన భావాన్ని కానీ ఆశ్చర్యాన్ని కానీ వ్యక్తపరిచే వాక్యాలు. అవి ఎక్స్క్లమేటరీ సింబల్తో ముగుస్తాయి. ఉదాహరణకు వాట్ ఎ బ్యూటిఫుల్ రోజ్, హ్యాపీ బర్త్డే డేవిడ్, అర్చ్ దట్ హర్ట్, హురే వి వన్ ద మ్యాచ్, హలో. మూడవది ఇంపారటివ్ సెంటెన్స్. ఇంపారటివ్ సెంటెన్స్ అంటే ఆజ్ఞలు తెలిపే వాక్యాలు. అవి ఫుల్ స్టాప్తో కానీ ఎక్స్క్లమేటరీ సింబల్తో కానీ ముగిస్తాయి. ఉదాహరణకు డోంట్ గో దేర్, బీ దేర్ అట్ 6 PM, డ్రైవ్ స్లోలీ, కమ్ హియర్, బీ క్వైట్. నాలుగవది ఇంటరోగేటివ్ సెంటెన్స్, అంటే ప్రశ్నలు తెలిపే వాక్యాలు. అవి క్వశ్చన్ మార్క్ సింబల్తో ముగుస్తాయి. ఉదాహరణకు వాట్ ఈజ్ యువర్ నేమ్, వేర్ డు యు లివ్, హౌ ఓల్డ్ ఆర్ యు, వాట్ డు యు లైక్, వెన్ డిడ్ యు కమ్. ఇప్పటి వరకు కొన్ని డెఫినేషన్స్ చూసాం కదా. ఇప్పుడు 12 టెన్సెస్, వాటి హెల్పింగ్ వర్బ్స్ చూద్దాం. ఒక వాక్యం ఫలానా కాలం అని చెప్పాలంటే మనం ఆ టెన్స్ యొక్క హెల్పింగ్ వర్బ్ని బట్టి చెప్పగలుగుతాం. కనుక ఈ టేబుల్ మొత్తం మనకి గుర్తుండాలి. కొంచెం శ్రద్ధ వహిస్తే అదేం కష్టం కాదు. గుర్తుపెట్టుకునే కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి నేర్చుకుంటూ అవి కూడా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ డూ మరియు డస్. డూ అనే హెల్పింగ్ వర్బ్ ఐ, వి, యూ, దే అనే సబ్జెక్ట్స్కి, డస్ అనే హెల్పింగ్ వర్బ్ హీ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్స్కి ఉపయోగిస్తాం. దేకి బదులు
ఒకటి కంటే ఎక్కువ పేర్లు వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ డూ వాడాలి. అలాగే హీ షీ ఇట్లకు బదులు ఒక్క పేరు వచ్చిన డస్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. వర్బ్ విషయానికి వస్తే ఐ, వి, యు, దే అనే సబ్జెక్ట్స్కి V1 వర్బ్ ఫామ్ వాడతాము. హీ షీ ఇట్లకు V1 వర్బ్ ఫామ్తో పాటు ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. అది కూడా డస్ అనే హెల్పింగ్ వర్బ్ వాడకుండా వాక్యాలు వ్రాసే సందర్భంలో మాత్రమే. ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అసలు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఏ ఏ సందర్భాలలో వాడాలో చూద్దాం. రెగ్యులర్ యాక్షన్స్ లేదా రిపీటెడ్ యాక్షన్స్ అంటే నిత్యము జరిగే పనులకు, మళ్ళీ మళ్ళీ చేసే పనులకు. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే అలవాటుగా చేసే పనులకు. లైక్స్ అండ్ డిస్లైక్స్ అంటే ఇష్ట అయిష్టాలకు. యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అంటే నిత్య సత్యాలకు. ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్స్ అంటే భవిష్యత్ ప్రణాళికలకు. న్యూస్, రిపోర్ట్స్ ఎట్సెట్రా వార్తలు, రిపోర్ట్స్ మొదలగు వాటికి. కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ సంస్కృతి సాంప్రదాయాలకు. పై చెప్పబడిన ప్రతి సందర్భంలో కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు వాటికి సంబంధించి కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఐ గో టు స్కూల్ బై బస్. నేను స్కూల్కి బస్సులో వెళతాను. నిత్యము జరిగే పనులు ఎప్పుడూ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే వాడాలి. ఐ టేక్ మిల్క్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు పాలు తీసుకుంటాను లేదా త్రాగుతాను. ఇది అలవాటుగా చేసే పనుల క్రింద వస్తుంది. ఇలాంటి వాక్యాలు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే వ్రాయాలి. షీ లైక్స్ ఐస్ క్రీమ్. ఆమెకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. ఇలా ఇష్ట అయిష్టాలను గురించి చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి లేదా వ్రాయాలి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. నిత్య సత్యాల గురించి చెప్పేటప్పుడు ఎప్పుడూ వాక్యాలని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. పిఎం విజిట్స్ అమెరికా నెక్స్ట్ మంత్. ప్రైమ్ మినిస్టర్ వచ్చే నెలలో అమెరికా వెళతారు. భవిష్యత్తులో చేయబోయే ప్రణాళికలను సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వ్రాయొచ్చు లేదా మాట్లాడొచ్చు. సీఎం రిజెక్ట్స్ దేర్ డిమాండ్స్. సీఎం వారి డిమాండ్స్ని తిరస్కరించారు. ఇక్కడ జరిగిపోయిన దానిని గురించి వార్తలుగా చెప్పేటప్పుడు వాటి హెడ్లైన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చూస్తాం. పంజాబీ విమెన్ వేర్ చుడిదార్స్. పంజాబీ స్త్రీలు చుడిదార్స్ ధరిస్తారు. ఒక ప్రాంతం లేదా అక్కడ మనుషుల సంస్కృతి సాంప్రదాయాలను గురించి చెప్పవలసి వస్తే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఈ చెప్పబడిన అంశాలు గుర్తుపెట్టుకుంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏ ఏ వాక్యాలు వాడొచ్చో తెలుస్తుంది. ఏ టెన్స్లో అయినా అవును అని చెప్పేలా పాజిటివ్ సెంటెన్సెస్, కాదు లేదు అని చెప్పటానికి నెగటివ్ సెంటెన్సెస్, అవునా అనే విధంగా ప్రశ్నించడానికి క్వశ్చన్ పాజిటివ్, కాదా అనే విధంగా ప్రశ్నించటానికి క్వశ్చన్ నెగటివ్. ఇలా 4 రకాల వాక్యాలు తయారు చేయొచ్చు. ఈ వీడియోలో పాజిటివ్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. మనకి తెలుసు కదా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ డూ, డస్. ఈ టెన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్లో హెల్పింగ్ వర్బ్స్ ఆప్షనల్, అంటే వాడవచ్చు వాడకపోయినా పర్వాలేదు. అయితే వాటి మధ్య చిన్న వ్యత్యాసం ఉంది, అది కూడా చూద్దాం. ముందుగా హెల్పింగ్ వర్బ్ వాడకుండా వాక్యాలు ఎలా వ్రాయాలో చూద్దాం. ఇక్కడ మనం ఇంగ్లీష్లో బేసిక్ స్ట్రక్చర్ గుర్తు చేసుకోవాలి. అదేంటంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. నేను మార్కెట్కి వెళతాను. ఐ గో టు మార్కెట్. ఐ సబ్జెక్ట్, గో వర్బ్, టు మార్కెట్ ఆబ్జెక్ట్. ఇలా మిగిలిన వాక్యాలు కూడా. వీ గో టు మార్కెట్, మేము మార్కెట్కి వెళతాము. యూ గో టు మార్కెట్, మీరు మార్కెట్కి వెళ్ళండి. దే గో టు మార్కెట్, వారు మార్కెట్కి వెళతారు. హీ గోస్ టు మార్కెట్, అతను మార్కెట్కి వెళతాడు. షీ గోస్ టు మార్కెట్, ఆమె మార్కెట్కి వెళుతుంది. ఇట్ గోస్ టు మార్కెట్, అది మార్కెట్కి వెళుతుంది. అయితే హీ షీ ఇట్లకు వర్బ్తో పాటు ఈఎస్ అనేది యాడ్ అయింది. ఎందుకంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ డస్ అనేది వాడలేదు కనుక వర్బ్తో పాటు
ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలన్న రూల్ గుర్తుండాలి. వర్బ్కి ఎస్ ఈఎస్ యాడింగ్ రూల్ ఈ ఒక్క సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే ఉంది, మరెక్కడా రాదు. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ వాడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఐ డూ గో టు మార్కెట్. నేను ఖచ్చితంగా మార్కెట్కి వెళతాను. వీ డూ గో టు మార్కెట్. మేము ఖచ్చితంగా మార్కెట్కి వెళతాము. యూ డూ గో టు మార్కెట్. మీరు ఖచ్చితంగా మార్కెట్కి వెళ్ళండి. హీ డస్ గో టు మార్కెట్. అతను ఖచ్చితంగా మార్కెట్కి వెళతాడు. షీ డస్ గో టు మార్కెట్. ఆమె ఖచ్చితంగా మార్కెట్కి వెళుతుంది. ఇట్ డస్ గో టు మార్కెట్. అది ఖచ్చితంగా మార్కెట్కి వెళుతుంది. ఈ వాక్యాలలో హెల్పింగ్ వర్బ్స్ వాడాం కదా, అందుకే ఖచ్చితంగా అన్న అర్థం వచ్చింది. ఈ డిఫరెన్స్ మనకి తెలిసి ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా అన్న అర్థం వస్తే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ వాడతాం. అలాగే ఇంకొక విషయాన్ని కూడా గమనిద్దాం. డూ డజ్లు వచ్చాయి కదా, వర్బ్స్ అన్నీ కూడా గో అనే ఉంది. డజ్ వచ్చింది కనుక గోస్ అని వాడలేదు, గో అన్నాము. ఎందుకంటే డజ్లో డూ ప్రక్కన ఈఎస్ ఆల్రెడీ యాడ్ అయి ఉంది కనుక. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను తింటాను, ఐ ఈట్. మేము తింటాము, వి ఈట్. మీరు తినండి, యూ ఈట్. ఇక్కడ గమనించండి, తినండి అన్న మీరు తినండి అన్న ఒకటే, అంటే ఈట్ అనే మాట సరిపోతుంది. అర్థం ఏంటంటే యూ ఈట్ అని. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు డైరెక్ట్గా మీరు నీవు అని ప్రస్తావించకుండానే చెప్తాం కనుక ఇక్కడ మీరు తినండి అన్న అవతల వ్యక్తితో చెప్తున్నట్టే. వారు తింటారు, దే ఈట్. అతను తింటాడు, హీ ఈట్స్. ఆమె తింటది, షీ ఈట్స్. అది తింటది, ఇట్ ఈట్స్. రాయన్ తింటాడు, రాయన్ ఈట్స్. రాయన్ మరియు సోహన్ తింటారు, రాయన్ అండ్ సోహన్ ఈట్. పిల్లలు తింటారు, చిల్డ్రన్ ఈట్. హీ షీ ఇట్ వచ్చినప్పుడు కానీ, ఒకే వ్యక్తి పేరు వచ్చినప్పుడు కానీ ఎస్ ఈఎస్ రూల్ అనేది వర్బ్ దగ్గర గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఈట్స్ అనే పదం ఎందుకు వచ్చింది అనేది తెలుస్తుంది. నెక్స్ట్ కొన్ని సింగులర్ వర్డ్స్, ప్లూరల్ వర్డ్స్ గమనిద్దాం. ఏకవచనం, బహువచనం. బర్డ్, బర్డ్స్. కౌ, కౌస్. గోట్, గోట్స్. లీఫ్, లీవ్స్. ఫైర్, వాటర్. ఉమెన్, విమెన్. చైల్డ్, చిల్డ్రన్. షీప్, షీప్. ఫైర్, వాటర్ని కౌంట్ చేయలేం కదా, వాటికి ప్లూరల్ వర్డ్ లేదు. అలాగే షీప్ సింగులర్, ప్లూరల్ రెండు ఒకటే. ఇలా సింగులర్, ప్లూరల్ వర్డ్స్ సపరేట్ వీడియోలో నేర్చుకుందాం. ఇప్పుడు వీటిని ఉపయోగిస్తూ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాక్యాలు చూద్దాం. పక్షి ఎగురును, బర్డ్ ఫ్లైస్. పక్షులు ఎగురును, బర్డ్స్ ఫ్లై. ఆవు పాలు ఇచ్చును, కౌ గివ్స్ మిల్క్. ఆవులు పాలు ఇస్తాయి, కౌస్ గివ్ మిల్క్. మేక ఆకులు తినును, గోట్ ఈట్స్ లీవ్స్. మేకలు ఆకులు తింటాయి, గోట్స్ ఈట్ లీవ్స్. నీరు తడుపును, వాటర్ వెట్స్. నిప్పు మండును, ఫైర్ బర్న్స్. ఎక్సర్సైజ్ 2లో థర్డ్ పర్సన్ సింగులర్, ప్లూరల్ డిఫరెన్స్ని గమనిద్దాం. బర్డ్ సింగులర్, బర్డ్స్ ప్లూరల్. బర్డ్ ఫ్లైస్, ఇట్కి బదులు బర్డ్ అని వాడాం. అంటే ఇట్కి వర్బ్ రూల్ ఏముందో బర్డ్కి కూడా అదే వర్తిస్తుంది. బర్డ్స్ ఫ్లై, దేకి బదులు బర్డ్స్ అని వాడాం. అంటే దేకి వర్బ్ రూల్ ఏముందో బర్డ్స్కి కూడా అదే వర్తిస్తుంది. మిగిలినవి కూడా అంతే. నోటీస్ చేయండి. కౌ, కౌస్. కౌ అన్నప్పుడు గివ్స్ అన్నాము, కౌస్ ప్లూరల్ వర్డ్ కనుక గివ్. అలాగే గోట్, గోట్స్. గోట్ వచ్చినప్పుడు ఈట్స్ అన్నాము, గోట్స్ అంటే ఈట్ అన్నాం ప్లూరల్ వర్డ్ కనుక. వాటర్, ఫైర్ వీటికి ప్లూరల్ వర్డ్ లేదు, అందుచేతే వెట్స్, బర్న్స్ అనే పదాలు ఎస్ఈఎస్ రూలు అప్లై అయింది. నెక్స్ట్ కొన్ని పదాల అర్థాలు చూద్దాము. ఎవ్రీడే, డైలీ, ప్రతిరోజు. ఆఫెన్, తరచుగా. సమ్ టైమ్స్, అప్పుడప్పుడు. అకేషనల్లీ,
సందర్భం వచ్చినప్పుడు యూజువల్లీ, జనరల్లీ సాధారణంగా, రేర్లీ సెల్డమ్ అరుదుగా, ఆల్వేస్ ఎల్లప్పుడూ, నెవర్ ఎప్పుడూ కాదు లేదు. వీటిని యాడ్వర్బ్స్ అంటాము, అంటే క్రియా విశేషణం. ఈ యాడ్వర్బ్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడతాం. ఎక్సర్సైజ్ 3లో ఈ యాడ్వర్బ్స్ని ఎలా వాడాలో చూద్దాం. ఎవ్రీడే, డైలీ అనే పదాలు వాక్యం చివరలో వాడితే ఆఫెన్, సమ్టైమ్స్, యూజువల్లీ, జనరల్లీ, అకేషనల్లీ, రేర్లీ, ఆల్వేస్, నెవర్ ఈ పదాలు సబ్జెక్టు తరువాత వాడాలి. ఎక్సర్సైజ్ 3 ఆ వాక్యాల్ని చూద్దాం. నేను ప్రతిరోజు కాలేజ్కి బస్సులో వెళతాను. ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే బై బస్, ఆర్ ఐ గో టు కాలేజ్ బై బస్ ఎవ్రీడే. మేము తరచుగా లైబ్రరీకి వెళతాము. వీ ఆఫెన్ గో టు లైబ్రరీ. చూడండి, ఆఫెన్ అనే పదము సబ్జెక్ట్ వీ తర్వాత వచ్చింది. మీరు అప్పుడప్పుడు ఇది చేయండి. యూ సమ్టైమ్స్ డూ దిస్. వారు సాధారణంగా ఆదివారాలు బీచ్కి వెళతారు. దే యూజువల్లీ గో టు బీచ్ ఆన్ సండేస్. అతను సందర్భం వచ్చినప్పుడు కొత్త బట్టలు ధరిస్తాడు. హీ అకేషనల్లీ వేర్స్ న్యూ డ్రెస్సెస్. ఆమె సినిమాలు అరుదుగా చూస్తుంది. షీ రేర్లీ వాచెస్ మూవీస్. వారు ఎల్లప్పుడూ నిజం మాట్లాడతారు. దే ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్. తబితా ఎప్పుడూ అబద్ధాలు చెప్పదు. తబితా నెవర్ టెల్స్ లైస్. నెక్స్ట్ ఈ టెస్ట్ ఆన్సర్ చేయండి. పక్షి ఎగురును. మొదటిది పక్షి ఎగురును. సెకండ్ పక్షులు ఎగురును. థర్డ్ ఆమె బాగా పాడుతుంది. ఫోర్త్ అమ్మ బాగా వండుతుంది. ఫిఫ్త్ వన్ వారు ప్రతి ఆదివారం పార్క్కి వెళతారు. ఆన్సర్స్ చూద్దాం. పక్షి ఎగురును, బర్డ్ ఫ్లైస్. పక్షులు ఎగురును, బర్డ్స్ ఫ్లై. ఆమె బాగా పాడుతుంది. షీ సింగ్స్ వెల్. అమ్మ బాగా వండుతుంది. మదర్ కుక్స్ వెల్. వారు ప్రతి ఆదివారం పార్క్కి వెళతారు. దే గో టు పార్క్ ఎవ్రీ సండే. ఈ వీడియోలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. పాజిటివ్ సెంటెన్స్లో వాక్యాలు ఎలా వ్రాయాలో చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని బేస్ చేసుకొని ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ చూద్దాము. అలాగే నెగటివ్ సెంటెన్సెస్ గురించి నేర్చుకుందాం.